హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ని మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. నేను రైట్ సైడ్ వేసి మెడభాగాన్ని స్టిచ్ చేస్తున్నాను. ముందు క్లాత్ని మీరు హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకున్నట్లయితే మీరు రాంగ్ సైడ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నేను హెమ్మింగ్ వర్క్ చేయడం లేదు కాబట్టి రైట్ సైడ్ వేసి లైనింగ్ని స్టిచ్ చేస్తున్నాను. ఇదిగా చుట్టూరు కూడా మెడ చుట్టూరు కాట్ పెట్టుకోవాలి. నెక్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ రాకుండా చూసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇప్పుడు లైనింగ్ వైపు తిప్పుకోవాలి. చుట్టూరు స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి మీకు ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే చిన్న టిప్ పాటించండి. చుట్టూరు కూడా ఈ విధంగా ఒకసారి సర్దుకొని పిన్స్ పెట్టుకోండి. మీకు క్లాత్ జారిపోకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మెడభాగానికి చుట్టూరు. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే మీకు బాగా యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళు తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. వీడియోస్ని మీరు షేర్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు చుట్టూరు కూడా ఈక్వల్గా చూసుకుంటూ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ అవి రాకుండా ఒకసారి చూసుకోండి. ఇప్పుడు లైనింగ్ వైపు తిప్పుకున్నట్లయితే మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. మీకు పట్టులంగా జాకెట్స్ కుట్టాను, లాస్ట్ వీడియోస్లో ఉంది. ఒకసారి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత డాట్స్ వేసుకోవాలి మిడిల్ నుంచి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 డాట్స్ మిడిల్ నుంచి 3rd డాట్ వేసుకోవాలి. ఈ రెండింటికి మధ్యలోంచి పట్టుకొని ఈ విధంగా డాట్ వేసుకోవాలి. మనకు చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండే వాళ్ళకి డాట్స్ని ఈ విధంగా గ్యాప్ అనేది ఎక్కువ వదులుకోవాలి. అది సన్నగా ఉండే వాళ్ళకి 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ పెట్టుకోవచ్చు మిడిల్ గ్యాప్ అనేది డాట్స్ మిడిల్లో. ఇప్పుడు షేప్ పట్టి స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ని పైన వేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ వెనక్కి తిప్పేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. మీకు ఇన్విజిబుల్ కూడా వేసుకోవచ్చు, మనకి ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా కూడా ఉంటుంది. ఒకసారి ఈక్వల్గా సర్దుకొని స్టిచ్ చేసుకోండి, మనకు ఫోల్డింగ్స్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు షేప్ పట్టి చుట్టూరు కూడా లైనింగ్ని 2 ఈక్వల్గా జాయింట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని జాయింట్ చేసుకోవాలి. షేప్ పట్టిని కింద డాట్ ఇప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. డబల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. షేప్ జాయిన్ చేసినప్పుడు మనకి కుట్లు ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు 2 ఫ్రంట్ పార్ట్స్ కూడా ఎక్కువ వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనకు కరెక్ట్గా సరిపోయింది. మీకు ఒకవేళ ఎక్కువైంది అనుకున్నట్లయితే మిడిల్ డాట్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టీకి మిడిల్ డాట్ దగ్గర వెడల్పు వేసుకోండి. ఒక చిన్న ఫోల్డింగ్ తీసుకొని
ఇప్పుడు డబల్ ఫోల్డ్ చేసుకొని లోపలికి ఎక్స్ట్రా అంతా కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. కింద కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కి అయితే లేస్ వేసాను. వాళ్ళు చూడలేని వాళ్ళు ఉంటే చూడండి బ్యాక్ నెక్కి. అలాగే బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి నేను మిడిల్లో ఒక లైన్ లేస్ వేస్తున్నాను. మనకి క్లాత్ అనేది మిడిల్లో కట్ అయిపోయింది కాబట్టి మిడిల్లో ఒకసారి లేస్ అనేది వేస్తే సరిపోతుంది. మనకు ఒకవేళ హ్యాండ్స్కి క్లాత్ సరిపోదు, ఇలా కట్ అయింది అనుకున్నట్టయితే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డబల్ లైన్ వేసుకోవాలి. లేస్ వెడల్పుని బట్టి వేసుకోవాలి. ఈ విధంగా మనకి లేస్ పైకి ఎత్తి పెట్టినట్లు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు లైనింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే. మీరు హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకున్న వాళ్ళు రాంగ్ సైడ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోండి. కాబట్టి లోతు వైపు రెండు కూడా పర్ఫెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ సరిపోలేదు కాబట్టి క్లాత్ని జాయింట్ చేస్తున్నాను. ఇప్పుడు రెండు వైపులా జాయింట్ చేసుకోవాలి ఒకవేళ క్లాత్ తక్కువైనట్లయితే. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి. కరెక్ట్గా మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి లైనింగ్ని. మన కంచె అనేది కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. ఎలా అంచు ఎక్కడైతే ఉందో డార్క్ దగ్గర అక్కడ వరకు ఈ విధంగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా క్లాత్ తక్కువైంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి, లేదా లైనింగ్ పైన స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. లేదా పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవచ్చు అంచు దగ్గర నుంచి. సేమ్ కలర్తో బోర్డర్ దాటాక స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు సేమ్ కలర్ ఎల్లో కలర్ తీసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. అలాగే ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా లైనింగ్ని
వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. లోత్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మనకు ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే పర్ఫెక్ట్గా చూసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ని కరెక్ట్గా షోల్డర్ మిడిల్ పాయింట్ కటింగ్ ఎప్పుడు కూడా మిడిల్కి వచ్చే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు అలా రాలేదు అనుకున్నట్లయితే మిడిల్ పాయింట్లో పిన్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈక్వల్గా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు డబల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో ఓల్డ్ బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్గా అంచులు రెండు కూడా ఈక్వల్గా పెట్టుకోండి. ఇప్పుడు ఒక మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితోనే లూజ్ చూసుకోండి. మనకు తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితో లూజ్ చూసుకుని ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఒక మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ వస్తుంది అనుకున్నట్లయితే మీకు షేప్ దగ్గర కానీ లేదా చంక భాగం దగ్గర కానీ హ్యాండ్స్ జాయింట్ చేసిన దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. అప్పుడు మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చంక భాగం దగ్గర. ఎందుకంటే చాలామంది సైడ్ జాయింట్ సరిగా రావడం లేదని కామెంట్ చేస్తున్నారు. అలా రాకుండా ఉండాలంటే మనం ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పాదం వెడల్పులో మనం 3-4 లైన్స్ వేసుకోవాలి ఒక్కొక్క సైడ్ కూడా. ఇప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.